ఇప్పుడు దాదాపుగా చాలా రోజుల నుండి మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే బంధు పిలుపునిచ్చిళ్ళు. ఇప్పుడు సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయినాయి. మొన్న ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కొంత గందరగోళం జరిగిందని విన్నాం. సో ఏంది మీ డిమాండ్స్ ఏంది? ఏం కోరుకుంటున్నారు? మాకు వేతనాలు పెంచే గడువు అయిపోయింది కాబట్టి మనం కూడా పెంచు అని అంటున్నాం. సరే, ఇప్పుడు ఫస్ట్లో అట్లున్నా కానీ ఈ ఈ 2-3 రోజుల్లోనే లేదా ఇంకా 5-6 రోజులు, వారం రోజులైనా ఖచ్చితంగా పెంచుతారని నమ్మకం మాకుంది. ఖచ్చితంగా పెంచేటట్టు చూస్తాం. అవసరమైతే కూడా ఫోటోగ్రాఫర్ మంత్రి దగ్గర కూడా పోతాం. ఆల్రెడీ రాత్రి మాట్లాడాము. ఢిల్లీలో ఉండు మంత్రి గారు వచ్చినాక మంత్రి గారికి కూడా కలవటం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఈరోజు ఫిలిం ఛాంబర్లో కూడా నిర్మాతలు అందరూ భేటీ అవుతున్నారు, చిరంజీవి గారిని కలుస్తున్నారని కూడా ఒక వార్త వచ్చింది. సో మరి మీ డిమాండ్లకి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు? జరుగుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా జరిగిద్ది కూడా. జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది, జరగాలని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరిగిద్దనే నమ్మకం కూడా మాకు కూడా ఉంది. అంటే ప్రధానంగా సమస్యలు ఏముంటాయి? మీరు వెళ్ళే వర్క్లో కావచ్చు, టైమింగ్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఏముంటాయి సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? అంటే ఈ ఒక్క ఈయన అనేది అని కాదు, ఏరే యూనియన్లు ఉన్నాయి కాబట్టి ఫైటర్ అని కొంచెం 2-3 యూనియన్తో కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే మిగతా వర్క్ చేసే యూనియన్లో మామూలుగా డైలీ వేజీ వాళ్ళతో ఇబ్బంది అంటూ ప్రొడ్యూసర్కి ఏం లేదు. కేవలం కొంచెం పెద్దవాళ్ళతోని ఆ ఫైటర్ ఒక 3 డాన్సర్స్ ఒక 4 యూనియన్లతో కొంచెం ఉంది. అది మాట్లాడుకుంటే సర్దుబాటు అయింది. ఖచ్చితంగా అది మాట్లాడితే అన్ని సాల్వ్ అవుతాయి. ఎన్ని యూనియన్లు ఉంటాయి? 24, 24లో ఒక అంతే ఒక 13 యూనియన్లు అయితే ఆటోమేటిక్గా అయిపోయి ఉంటాయి. కానీ కొన్ని యూనియన్లతోనే ఇబ్బంది ఉంటుంది. సరే, అది మాట్లాడుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. స్పందిస్తున్నారు మరి దాదాపు 3 రోజుల నుండి మీరు బంద్ నిర్వహించారు కదా, మరి ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారు? ప్రొడ్యూసర్ వాళ్ళు నిర్మాతలు వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం కలుస్తా ఉన్నాం. మనం కలుస్తా ఉన్నాం. ఈ ధర్నా అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు పెంచుతారని ఆశిస్తున్నాం. సాల్వ్ అవుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అవసరం అయితే చిరంజీవి గారిని మళ్ళీ ఒకసారి వర్కర్లు పోయి కలిసి అయినా చిరంజీవి గారి ద్వారాగా వాళ్ళని కలిసే మార్గానికి మేము ఎంచుకుంటాం. 4-5 రోజులలో క్లియరెన్స్ చేసేస్తారు. అది ఇదే నిత్యావసరాలు రేట్లు అన్నీ 30% దాని గురించి డిస్కషన్ చేయడం అంతా జరుగుతుంది. ఒక 4-5 రోజుల్లో క్లియర్ అవుతుంది. కాకపోతే 4-5 రోజుల వరకు ఓర్చుతో సహనంతో. నేను 5 years నుంచి చేస్తాను. 5-6 years నుంచి చేస్తాను. నార్మల్గా మీరు షూటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు? ఇప్పుడైతే కాల్ షీట్ అయితే 830 రూపాయలు ఇస్తారు 8 అవర్స్కి. మళ్ళీ 12 hours చేస్తే 1275 ఇస్తారు. రెగ్యులర్ ఉండదు. రెగ్యులర్ అనేది కష్టం. నెలలో ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది పని అంతే. రెగ్యులర్ అనేది కష్టం, చాలా కష్టం. 20 days కంపల్సరీ, 15 days కంపల్సరీగా ఉంటుంది పని. దాంట్లోనే ఇంకా జీవనం నడపాలి, జరపాలి. ఎందుకంటే మేమేం న్యాయం అంటే 30% పెంచాలనేసి న్యాయం చేస్తున్నాం, న్యాయంగా అడుగుతున్నాం. దాదాపు కొన్ని వేలల్లో ఉంటారు మీరు కార్మికులు అందరూ. అంటే 30% అంటే అన్ని యూనియన్లు కలిపి దాదాపు వేలకు పైన ఉంటారు. సో అందరికీ 30% పెంచితే అంటే ప్రొడ్యూసర్కి భారం. దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్లకు హై రేట్ ఉంటుంది. మావన్నీ నార్మల్ రేట్లు. ఎందుకంటే మాది కార్పెంటర్, పెయింటర్, మోల్డరు, తర్వాత వీళ్ళవి తక్కువ రేట్లు. హై రేంజ్ అంటే ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు, ఫైట్ మాస్టర్స్ ఉంటారు, తర్వాత వాళ్ళ రేట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దాని గురించి ఇప్పుడు మాకు చాలా తక్కువ. వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే మాది తక్కువనే. దీనికి ఇది ఇలా జరుగుతుంది. అది ఈ 30% దాని గురించే నడుస్తుంది వర్క్.